బార్ల తిరిగే పోరగాళ్లకు పొద్దున్న దాకా బిర్యానీ మంచిగా కొట్టదు కానీ అర్ధరాత్రి 12 అయినాక తింటేనే పేకెక్కుతున్నట్టున్నది. ఇక అట్లనే ఒక పోరగాళ్ల గ్యాంగు మస్తు ఆకలితోని రాత్రి 2:30 కొట్టంగా హోటల్కు పోయి బిర్యానీ తిందాం అనుకునే వరకల్లా అందులో ఏం తిరుగుతున్నాయో చూడు రూపారు మీరు. ఇక ఈ ముచ్చట చూడు రోల్లా. అసలే తినే టైం అయింది, ఖతర్నాక్ వార్తలు చూసి తిందామనేసరికి బిర్యానీ చూపెడితివి. నాకేమో నోరు ఊడుతుంది అని నా మీద గుస్సా కాకుర్రే. ఒక్కసారి వీడియోని కళ్ళు పెద్దవి చేసి చూడుర్రే. చూసిరా పురుగులు ఎట్లా తిరుగుతున్నాయో. మరి ఆ బిర్యానీని ఆర్డర్ చేసిన పొల్లగానే అడుగుదాం పారి ముచ్చటేంది అని. ఏమైంది ఓ తమ్మి? డాల్ఫిన్ మంది షవర్మా స్టేషన్కి నిన్న రాత్రి 2:30 గంటలకు అర్ధరాత్రి 2:30 గంటలకు వచ్చినామండి. వస్తే రాత్రి మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. కింద జిల్లాపూర్ చనిపోయి ఉంటే మేము మొత్తం జిల్లాపూర్లు ఉంటే మేము ఏం అనుకోలేదు. కింద మళ్ళా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ చేస్తే బిర్యానీ వచ్చింది. 2 నిమిషాలు ఫోన్ చూస్తే అరే నువ్వు ఆగవా? ఆ తమ్ముడు ఏదో చెప్తుంటే మధ్యలో నువ్వు అడ్డం పడుతున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు చెప్తామి. బిర్యానీలో జిల్లా పురుగులు వచ్చినాయండి. జిల్లా పురుగులు వస్తే ఏంటి అని అడిగితే ఫస్ట్ పైసలు కట్టరు అన్నాడు. కడతామన్నా అని కూడా వాళ్ళ వెయిటర్ మేము తిట్టినాం. పైసలు కట్టినాం. అలా వెయిటర్ తిట్టిండు. నేను కోపంలో తలపైనకి వెళ్ళి చెయ్యన్నాను అంతే. దాని తర్వాత అలా సేట్ ఆయన ఓనర్ని పిలిచిండు. ఆయన కూడా కొంచెం కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. తర్వాత మా అన్న వాళ్ళు రాగానే ఎంకలు జరిగారు. మేము ఇంకా వచ్చేసినాం. కోపం అంటే ఏమన్నాడు? కోపం అంటే విన్నారా? బిర్యానీ తిన్నికే పోయిన ఈ పోరళ్లకు షాక్ తగిలిందంటనుల్లా. హైదరాబాద్ నాచారంలా డాల్ఫిన్ మండి హోటల్ల బిర్యానీ తింటున్న ఈ పోరళ్లకు జిల్లడ పురుగు వచ్చిందంటనుల్లా. దీంతో పురుగు వచ్చిందని డాల్ఫిన్ యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు దిగిరంట. బిర్యానీలో మీరే కావాలని పురుగులేసిర్రు, మర్యాదగా తిన్న బిర్యానీకి పైసలు కట్టుర్రి అని గొడవకు దిగుడుతోని పోరగాళ్లకు జర గుబ్బులయ్యి బిల్లు కట్టి ఆడికెళ్ళి పోయిర్రట. ఇప్పటికైనా ఇటువంటి హోటళ్ల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు బిర్యానీ అంటే ఇష్టపడేటోళ్ళు.